ఓకే. ఈరోజు మీకు మన ఫోన్‌ని ఒక వెబ్ క్యామ్ లాగా మన కంప్యూటర్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఈరోజు మీకైతే చెప్తాను. అయితే చాలామంది అడిగారనమాట. అయితే మా పీసీకి వెబ్ క్యామ్ లేదండి. అలాగే మేము వెబ్ క్యామ్ సెపరేట్‌గా కొనుక్కోవాలా అని చెప్పేసి అడిగారు. అవసరం లేదండి. మీరు బయటని కొనుక్కున్నారనుకోండి, అంటే ఈ వెబ్ క్యామ్ అనేది మీరు పర్చేజ్ చేస్తే ఇంచుమించు ఒక రూ. 1000, 1500 అయితే ఉంటదనమాట. అంత అవసరం లేదు. మన మొబైల్ నుంచే డైరెక్ట్‌గా మనం లైవ్‌గా ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చనమాట. అయితే ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటారంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ, అలాగే ఆధార్ కార్డ్స్ తీస్తూ ఉంటారు. లైవ్గా ఫోటోస్ అనేది తీయాలి కస్టమర్లకు కానీ, లేదంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మనం అయితే లైవ్గా ఫోటో తీయాలి. తర్వాత ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే సిఎస్సి సెంటర్స్ కోసం చాలా మంది టీఈసీ ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అథెంటికేషన్కి డైరెక్ట్గా లైవ్ కెమెరా అయితే కావాలి. అయితే కొన్ని ల్యాప్టాప్స్కి అయితే వెబ్ క్యామ్ అనేది ఉంటుంది, కానీ కొన్నిటికి అయితే ఉండదు. మనం ఎక్స్టర్నల్గా మనం అయితే కొనుక్కొని పర్చేజ్ చేసుకోవాలి. అంత అవసరం లేకుండా ఈరోజు మన మొబైల్ నుంచి డైరెక్ట్గా ఏ విధంగా చేయాలని చిన్న డెమో అయితే చూపిస్తాను. మీకు క్లారిటీ కూడా ఎక్కడ మిస్ అవ్వదు అనమాట. చాలా నీట్గా వస్తుంది. కావాలంటే మీరు చూడండి, మీకు చూపిస్తాను. అయితే ఇది చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఒకే వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అవసరం లేదనమాట. ఎందుకంటే మీ ఫోన్లోని జస్ట్ మీరు డేటా ఆన్ చేసుకోండి. డేటా ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో హాట్స్పాట్ ఆన్ చేసుకోండి. తర్వాత మీ సిస్టమ్కి వైఫై కనెక్ట్ చేసుకోండి, సరిపోద్ది అంతే. అంటే మీ ఫోన్లో డేటా ఆన్ చేసుకుని ఉండాలి, సిస్టంలో వైఫై కనెక్ట్ అయ్యి ఉండాలన్నమాట, సరిపోద్ది. అంతేగాని మళ్ళీ సెపరేట్గా ఇంకొక డివైస్ నుంచి మనం ఈ రెండు కూడా వైఫైని కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే మనం ఐపీ అడ్రస్ అనేది ఇస్తాం అనమాట. మీరు ఫోన్లో ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే యాప్ని మనం విండోస్ వెర్షన్ కూడా మనం పీసీలో ఇన్స్టాల్ చేయాలి. రెండు కూడా సేమ్ అనమాట. మీకు మొత్తం టోటల్గా డెమో చూపిస్తాను. సార్ నుంచి మీ దగ్గర ఈ వెబ్ క్యామ్ అనేది లేకపోతే ఈ విధంగా మీ ఫోన్ అనేది కనెక్ట్ చేసుకోండి, ఓకేనా. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ముందు మీ పీసీలో డ్రాయిడ్ క్యామ్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి. కింద మీకు వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ ది ఒక ఐకాన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లోడ్ విండోస్ క్లయింట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ క్లయింట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ వెర్షన్ అనేది డౌన్లోడ్ అవుద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద మనకి డౌన్లోడ్ అవుతుంది కదా, దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి, ఓకేనా. జస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎస్ అని చెప్పేసి వస్తుంది, ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. ఎస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇన్స్టాలేషన్ ఏమి ఉండదు, అన్నీ నెక్స్ట్లే. ఐ అగ్రీ అని ఉంటుంది, నెక్స్ట్ అన్నీ నెక్స్ట్ ఇన్స్టాల్. టోటల్గా మనకి కంప్లీట్గా ఇన్స్టాల్ అవ్వాలి. అంటే విండోస్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక పాపప్ కూడా వస్తుంది మధ్యలోని, దాన్ని కూడా ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ అనే బటన్ వస్తుంది, దీన్ని కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు, నాకు డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. చూడండి, ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ డివైస్ ఐపీ అని చెప్పేసి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 4747 డిఫాల్ట్గా ఉంటుంది, ఓకేనా. మీకు ఆడియో వీడియో రెండు కూడా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ రెండు కావాలనుకుంటే రెండు టిక్ మార్క్ చేసుకోండి, లేదు అనుకుంటే ఒక వీడియో అంగా పెట్టుకోండి, అది మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. అయితే ఇక్కడ ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఎలా వస్తుంది మనకి అంటే మన ఫోన్లో డ్రాయిడ్ క్యామ్కి సంబంధించిన ఒక ఫైల్ అయితే ఉంటుంది అనమాట, అంటే ఏపీకే ఫైలు. అది మనం యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సేమ్ ఇదే యాప్ అనమాట, ఓకేనా. ఇప్పుడు మీకు ఫోన్లో చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ డ్రాయిడ్ క్యామ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది అనమాట మనకి, యాప్, ఓకేనా. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా డ్రాయిడ్ క్యామ్ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, ఓకేనా. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. చూడండి, ఓపెన్ చేయగానే మీకు ఇందులో కనిపిస్తుంది అనమాట డివైస్ ఐపీ, అలాగే డివైస్ ఐపీ తర్వాత డ్రాయిడ్ క్యామ్ పోర్ట్ అని చెప్పేసి సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇందులో మీరు ఏ ఐపీ అడ్రస్ అయినా సరే మీరు సిస్టంలో అయితే మనం అక్కడ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇందాక మనకి ఐపీ అడ్రస్ అయితే అడిగింది కదా, ఓకేనా. ఇప్పుడు నేను ఇందులో ఏదో ఒక ఐడిని అయితే తీసుకొని అందులో ఎంటర్ చేస్తాను. అయితే మీకు ఈ యాప్ ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట, అవన్నీ కూడా ఎలా కొట్టండి, ఓకేనా. మీరు ఫోన్లోని హాట్స్పాట్ ఆన్ చేసుకోండి. హాట్స్పాట్ ఆన్ చేసుకుని మీరు వైఫై సిస్టంలో కనెక్ట్ చేసుకోండి. అంటే మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకుని అందులో వైఫై కనెక్ట్ చేసుకుంటారు కదా, అలా వాడేసుకుంటే సరిపోద్ది అనమాట. కాకపోతే దీనికి ఫోన్కి నెట్ ఉండాలి, దానికి కూడా నెట్ ఉండాలన్నమాట. వైర్ లేకుండా మనకి ఏ యూఎస్బి కేబుల్ లేకుండా కూడా మనం దీంతో డైరెక్ట్గా చేయొచ్చు అనమాట. అయితే నేను ఇప్పుడు జస్ట్ ఐపీ అడ్రస్ని అయితే నేను ఎంటర్ చేస్తాను. నేను ఇక్కడ ఐపీ అడ్రస్ని అయితే ఎంటర్ చేశానండి. జస్ట్ నేను స్టార్ట్ అని చెప్పేసి కొడుతున్నాను. క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా మనకి ఈ వెబ్ క్యామ్లో మనకు కనిపించిపోద్ది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు డైరెక్ట్గా మనకి, ఓకేనా. అంటే నేను ఎటువైపు తిప్పితే అటువైపు మనకి ఈజీగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ల్యాండ్స్కేప్లో కూడా మీరైతే ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా నేను చూపించాలనుకుంటే మీరు చూసారు కదా, ఇప్పుడు ఇది నా ఫోన్ అనమాట.
ఎలా కావాలంటే అలాగే మనకి ఇదైతే రొటేట్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా ఇందులోనే వస్తుంది. క్లారిటీ కూడా ఏం మిస్ అవ్వదండి. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు కానీ లైవ్గా మనం ఫొటోస్ అనేది తీయవలసి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. ఓకేనా. అయితే వైఫై అనేది ఒకే వైఫై నుంచి రెండు కనెక్ట్ అయి ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే అవసరం లేదనమాట. మీ ఫోన్లోని డేటా ఆన్ చేసుకోండి, దీంట్లో హాట్స్పాట్ కూడా ఆన్ చేసుకోండి. ఫోన్లోని సిస్టంలో వైఫై కనెక్ట్ చేసుకోండి, అంటే ఈ ఫోన్ నుంచి అనమాట. అంతే సరిపోద్ది. అదేంటి ప్రాసెస్ ఎలా ఉంది, బాగుందా? ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. వెబ్ క్యామ్ అనేది సెపరేట్గా మనం పర్చేజ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. మన ఫోన్ ఉంటే చాలు, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకేనా. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.